హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఒక వంట చేయబోతున్నాను. వంట అంటే ఏదో పెద్ద వంట కాదు, చిన్న వంటే, చిన్న కర్రీ, చికెన్ కర్రీ చేయబోతున్నాను. నేను చేసుకోబోతున్నా. ఎందుకు నేను చేసుకోబోతున్నా అంటే, అదేంటి మీరు ఎందుకు చేసుకుంటున్నారు? ఉమా లేదా, ఉమా చేయదా అని మీరు అనుకోవచ్చు. ఉందండి, ఇక్కడే ఉంది ఉమా ఉంది, ఎడికి పోదు ఉమా. కానీ నేనే చేసుకుంటున్నా, ఎందుకంటే మా ఉమా ఈ మధ్య సరిగ్గా చేయట్లేదు. చికెను, మటను, ఇట్లా నాన్ వెజ్ ఆమె తినడం బంద్ చేసిందనే, లేకపోతే టేస్ట్ ఎలా అంటే ఆమె తింటే ఒకవేళ అదే ఇది చేస్తే ఇలా ఉందా అలా ఉందా, ఈ టేస్ట్ బాగాలేదట్టుంది, ఇంకా కొంచెం చేంజ్ చేద్దాం అనేది ఒక ఆలోచన వస్తుంది. కానీ మా అమ్మ తింటలేదు కదా, మా అమ్మ తింటలేదని చెప్పేసి సరిగ్గా వండట్లేదా, లేకపోతే ఎలా వండుతుందో తెలియక అలా వండుతుందా అని నాకు డౌట్ అనమాట. లేదా చికెనే ప్రాబ్లమా, లేకపోతే మటనే ప్రాబ్లమా, అవి మంచిగా ఉండట్లేదా అని. ఈరోజు నేను వండితే అది ఎలా ఉంటుంది టేస్ట్? సేమ్ అలానే ఉంటుందా, ఏమన్నా టేస్ట్ చేంజ్ అయిందా? యాక్చువల్గా నేనే వండేస్తాను కాబట్టి నేనే తింటా కాబట్టి నో ప్రాబ్లము. అది ఎలా ఉన్నా, మంచిగా లేకపోయినా టేస్ట్ ఎలా అంటే మ్యాక్సిమం టేస్ట్ అయితే బాగానే ఉంటుందని, మరీ అంత చండాలంగా అయితే ఏమి వండా. అప్పుడు నువ్వు తిన్నావు కావమ్మా, చెప్పరాదు? అప్పుడు ఒకసారి వండినప్పుడు ఫ్రై చేస్తారు, అన్నం కలుపుకోవడానికి రాదు. లే ఒకసారి కర్రీ కూడా చేసినావమ్మా, గుర్తులేదు. ఎప్పుడో సమాసపు ఉన్నది చేస్తే గుర్తుండదు. ఆలుగడ్డ మాత్రం గుర్తుంది, బెండకాయ, దొండకాయ, సేమియా ఉప్మా గుర్తుంది. ఎస్. ఇప్పుడైతే చికెన్ ఎక్కువ ఐటెం తెచ్చేవాళ్ళ, తీసుకొచ్చిన మొహన పడేసేవాళ్ళు, నేనే వండేదాన్ని. అంత ఇంట్రెస్ట్ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ తీసుకొచ్చాము. ఆఫ్టర్నూన్ తీసుకొచ్చా, హాఫ్ కేజీ, ఎక్కువ కూడా కాదు, నీకు లేదు కొంచెం, ఒక ముక్క కావాలి. అస్సలు లేదు. దీని కొంచెం ఫీవరిష్గా ఉంది, ఒళ్ళు కొంచెం వెచ్చగా ఉందని చెప్పేసి, క్లైమేట్ చేంజ్ ఇదంతా కొంచెం వాతావరణం చేంజ్. అందులో ఒకటి మా దీవెన్ బాబు 2 days బాగా అలసిపోయిండు, టైర్డ్ అయిపోయిండు, ఆడుకొని. అందుకని చెప్పేసి కొంచెం ఒళ్ళు వేడిగా ఉందని చెప్పేసి ఇంకా దీవెన్ బాబుకి పెట్టట్లేదు. ఇంకా వాళ్ళ అమ్మ దీవెన్ బాబుకి వచ్చి రసం చేసింది, చారు, రసము, సాంబారు, అది ఏదైనా అనొచ్చు దాని పేరు. టమాటా, క్యారెట్, ములక్కాడలు, చిన్న ఉల్లిపాయలు, ఇంకేం కొత్తిమీర వేసింది, కరివేపాకు, అవన్నీ వేసింది. అది సాంబారా, రసమా, టమాటా చారా, లేకపోతే క్యారెట్ రసం. ఓకే, క్యారెట్ రసం కదమ్మా, అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడైతే నేను ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ మంది, ఎందుకంటే చాలా టైం పడుతుంది. గుర్తు తెచ్చుకొని చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? వేసుకుంటా కళాయిలో. కళ్ళు మండుతాయి. నీకు చేయలేదు మరి, నీకు కావాలి. ప్లీజ్ ఎందుకు కాలేం పట్టుకోకలే, ప్లీజ్. టేస్ట్ నిజంగా చేంజ్ అట్లే అంటది చేస్తుంది. మళ్ళీ నేను ఆ కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఏడుస్తానని మళ్ళీ బాధపడుతుంది. మంచిగా చెయ్యాలనుకుంటాను, లేదు ఆనియన్స్ కూడా కట్ చేయడంలో కూడా ఉంటది తేడా. మొత్తం మీ చేతి మీదకి కళ్ళు మండుతాయి, మండినా తెలుసు టేస్ట్, అట్లా తెలుస్తుంది. ఏం కాదు, చూసి కదా ఎంత బదలాయించుకుంటుందో, మీరు చూసేది కదా. ఎవరైనా ఒక చేతి మీదకి చేస్తేనే ఒక చెయ్యి ఏం కాదు, రెండు చేతులు పెడతారు. కానీ చూసి ఆనంద్ కట్ చేసి నేను వీడియో తీస్తా, మీరు మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. నిజంగా ఒక చేతి మీదకి చేసిన టేస్ట్ తెలుసు, అటు ఇటు అయినా మళ్ళీ అదే డౌట్ ఉంటుంది. వీడియో తీస్తా, నేను హెల్ప్ చేస్తాను కదా. కావాలన్నా ఎక్కడుంది చెప్తా. నేను ఫ్రిడ్జ్ నుంచి కూడా తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ కట్ చేసేమంటే కట్ చేసి ఎట్లా అమ్మా, మొత్తం మీ చేతిలో నుంచి చెప్పిస్తాను. నాకు ఈయనైతే మరీ ఇక వాళ్ళ అమ్మకి అనుకుంటున్నారు కదా. సరే దీవెన్, ఓకే దీవెన్. టేస్ట్ చేంజ్ అవుతుంది, ప్రతి ఒక్కటి వాళ్ళే వేసుకోవాలి కదా. ఒకవేళ మీరు వండుతుంటే
సరే అమ్మ వండేటప్పుడు నాకు అది తీసుకురండి ఇది తీసుకురండి అది ఇవ్వండి ఇదేమండి నేను అదే ఏ రోజు చెప్పొద్దు టేస్ట్ చేంజ్ అయింది అది చెప్పొద్దు మరి. బాలే అనను నేను. చెప్పు అవును అదే అంటున్నా నన్ను కూడా ఆ ఉల్లిపాయలు తీయండి మీరు అవి ఆ ఇవి ఫ్రిడ్జ్ లో అది చేస్తే ఉంది మనం తినేవి అమ్మ వంట చేయాలి కదా అని ఇవన్నీ కాదు నాకు చెప్పకు సోది మాట్లే వస్తాడు ఇక ఏమన్నా అంటే ఊపుకుంటా ఓకే నేనైతే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను నిజంగా అసలు కరెక్ట్ గా చూద్దాం. ప్రాసెస్ అంతా కరెక్ట్ చేసి నేను ఏం ముట్టుకోను చెప్తా ఎక్కడ ఉన్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కడ కొత్తిమీర సరే ఒక పుదీనా. గుర్తుపెట్టుకో నాకు ఆనియన్స్ కట్ చేసి మొత్తం ఇవ్వంటే కట్ అన్నీ. చేసి ఇవ్వట్లే కదా ఓకే. చెప్తా నాకు టైం వస్తుంది నువ్వు అది ఇది అని అంటావు కదా అప్పుడు చెప్తాను నేను నీ చేతి మించే జరగాలి నీ ఒక్క చేతి మించే మీరే అవ్వాలి టేస్ట్ చేంజ్ అయింది బాగోట్లే నాకు తెలియట్లే ఫీల్ అదంతా నాకు నేను ఇప్పుడు తెలియదు, ఆనియన్స్ వల్ల నేను టేస్ట్ చేస్తా. అయ్యిందని నేను అనలేదు ఆహా, అట్లే. మొత్తం ఏమంటే ప్లానింగ్ ప్రాపర్ గా ఉండాలి మొత్తం సరే సరే గుర్తుపెట్టుకో ఓకే देख लेंगे बाद में Done. ఓకే నేనే చేసుకుంటా వీడియో కూడా నువ్వేం చేయాల్సిన లేదు ఒక్క చేతి మించే తీయాలి కదా ఒక్క చేతి మించే తీసుకుంటా కెమెరా దానికి పెట్టుకోండి నా ఇష్టం నేను దేనికైనా పెట్టుకుంటా నీకెందుకు ఒక్క చేతినే చేసుకుంటా టేస్ట్ అసలు చేంజ్ అవ్వకుండా నాదవుతుందా నీదవుతుందా చికెన్ అవుతుందా మటన్ అవుతుందా ఇంట్రెస్ట్ ఒకటే వండాలని తెచ్చినప్పుడు కరెక్ట్గా చేసి చూడాలి మిస్టేక్ ఎక్కడ జరుగుతుందా అని ఎక్కువైతే ఏం చేయలేదు హాఫ్ కిలో తీసుకొచ్చా ఎందుకంటే నేను మా దీవెనమ్మే కదా తినేది ఏం సీన్ లేదు ఆహా ఒక్క వాష్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను స్టార్ట్ చేసా సరే నేనే ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నా ఆనియన్స్ పచ్చిమిర్చి మా అమ్మ చేయమంటే చేయలేదు గుర్తుపెట్టుకుంటాను ఇది వాటర్లో కడిగే ఆనియన్స్ కళ్ళకి నీళ్ళు రాకుండా మండకుండా కానీ వస్తాయి లాస్ట్ అయిపోయేలోపు వచ్చేస్తాయి వాటర్ నాకు ఎందుకో ఇమ్మటి అసలు ఇది ఘాట్ ఎక్కువ వస్తుంది కళ్ళకి ఉన్నదే ఇంత కళ్ళు కానీ మొత్తం కళ్ళు లోపల ఉంటే మళ్ళీ అవి కూడా కానీ పవర్ ఎక్కువ తీసుకుంటాయి నాకు స్మెల్ కూడా అంతే అండి ఎవరికి రాని స్మెల్ అంటే నాకే వస్తాయి అసలు వెంటనే ఎక్కడున్నా ఏ స్మెల్ అయినా అసలుకి వెంటనే వచ్చేస్తాయి నన్ను దానికి తీసుకుంటే బాగుండు ఏదో ఏదో ఫుడ్ దాంట్లో ఉంటాయి కదా స్మెల్ చేసేవి దాంట్లో నన్ను తీసుకుపోతే బాగుండు నువ్వు జాబ్ ఇస్తే తీసుకుంటా అది ఏ అరోమా చెప్పాలి పిచ్చి వాసన వస్తుందా మంచి వాసన వస్తుందా అది చెప్పడానికి కాదు అన్నీ చెప్తా అరోమా ఫ్లేవర్ అన్ని ఫ్లేవర్స్ నాకు ఎమ్మటే వస్తాయి స్మెల్ ఇది బాగుంది కట్ చేసుకోవడానికి మంచిగా అందుకే కొన్నా దీవేన్ సౌండ్ తగ్గివా అదేమి చిన్నగా ఇంతసేపు అటు ఇటు అటు ఇటు తిరిగిండు ఇక చిన్న టీవీ పెట్టింది ఇక ఇంతసేపు పెట్టనీ లేదని ఆనియన్స్ అయితే అయిపోయింది అవి కారం ఎక్కువ ఉంటాయి మిర్చి ఉన్నాయి అవునా అయితే రెండు చాలా బాగా స్పైసీ ఉన్నాయి అది బాబు చూడు నార్మల్ తీసుకోవాలి మీరు మళ్ళీ కారం ఉంటాయి 2 రకాలు తీసుకొచ్చా ఏమో దాంట్లో తెల్లవి కూడా ఉన్నాయిగా ఈ కోస్తుంటేనే స్మెల్ చూడు ఎట్లా వస్తుందో సరిపోతే రెండు ఒకళ్ళు అవి కూడా వేయాలంటే కారం తక్కువ వేయండి ఏం వద్దులే మళ్ళా ఓకే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫస్ట్ ఆనియన్ అట్లా పెట్టద్దు చెయ్యి ఇటు నుంచి ఇట్లా వేయాలి అప్పుడు ఆయిల్ మీద పడదు పచ్చిమిర్చి నాకు ఏం కాదు పచ్చిమిర్చి చిన్న చిన్న తుప్పందా కాబట్టి ఆయిల్ అయితే వేసా మరి అది సరిపోద్ది సరిపోదు ఎక్కువ మరీ ఎక్కువ అయితే ఏం వేయలేదు దీన్ని మా ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మామూలుగా చేయడం తక్కువ ఇది ఎట్టచ్చు కదా అదే అదేంటిది ఇంకా నీది నాకు సంబంధం లేదు ఇది నాది ఓకే మామూలుగా చాలా తక్కువ మనం వంట చేయడం ఈ ఇంట్లోకి వచ్చినాక ఫస్ట్ టైం ఈ కిచెన్లో అసలు వెంటనే ఆల్రెడీ హీట్ ఉంది కదా ఇట్లా పెట్టాలి కదా. నువ్వు నాకు చెప్పద్దు నువ్వు నాకు చెప్పను నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు నేను చేసుకుంటా
వై యూ కమింగ్ మిడిల్ నేను కూడా వీడియో నేనే తీసుకుంటా అని చెప్పే కదా, కానీ నేనే తీస్తా అని అన్నది. ఇంకా సర్లే బతలాడింది, కాళ్ళు పట్టుకుంటుంది నేను తీస్తాను సర్లే ఇంకా ఛాన్స్ ఇద్దామని చెప్పేసి. అది మగ్గేలో పక్కనే ఉండని అవసరం లేదు. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రిడ్జ్ అన్ని తీసుకొని దగ్గర పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కిందికి పోగండి. ఇంకా నాకు మొత్తం కూరగాయలే కనిపిస్తుంది. కూరగాయలు సర్దాలి, నేను తీసుకొచ్చి ఉంటుంది కొంటాను. అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది అని మళ్ళీ అన్నీ నువ్వు పెట్టే నీకు తెలుసు. ఫ్రిడ్జ్ లో ఇట్లా సెల్ఫ్ లో దొరుకుతాయి. తీయాలి కదా, మరి తీస్తుందని అనుకుంటుంది. కొంచెం పసుపు వేసుకున్నాము. ఇప్పుడు చిమ్మి అవసరం ఉంటుందా? ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. మా అమ్మ అయితే ఇంతకుముందు అల్లం బాగా వేసేది, నేను కూడా వేస్తాను చాలు. ఇంకా మా దానికంటే ఎక్కువ వేస్తుంది మా అమ్మ. మీకు నచ్చదు అల్లం? నచ్చదని ఏం కాదు, కానీ మరీ అదే స్మెల్ వస్తే తినమద్దు అవ్వదు కదా. అంటే మంచిదే, అంటే మరీ ఎక్కువ కూడా తినొద్దాం అల్లం స్మెల్. ఇట్లా పట్టుకుంటే ఇట్లా అల్లం వేసేసి అంటే ఆయిల్ సౌండ్ కూడా రాదు. ట్రైనింగ్ ఇస్తుంది మా అమ్మ నాకు. నేను చేస్తావు మా వంటలు. రేపు పొద్దున్న లేసి పొద్దున్నే కష్టం. 6:30కి లేచి లంచ్ బాక్స్ పెట్టండి. నీకు నాకు చేస్తాను మమ్మీ వాళ్ళకి. ఈవినింగ్ 7:30 అంటే నేను బలైపోవాలి. నేను తినేది అంతంత మాత్రం వెజ్ చేస్తా, ఏం కాదు బాగా చేస్తా. అది చెప్పాల్సింది నేను. ఫస్ట్ నాకు ఉండాలి కన్వీన్ నేను బాగా చేస్తా అని. ఇప్పుడు ఇంకా మగ్గిపోయినాయి కదా, చికెన్ వేసేద్దాం. గరిటతో తీసుకోవచ్చు వాటర్ రాకుండా చికెన్. ఒకేసారి వేసేద్దామని. ఏం చేయమంటావు? దాంట్లో ఏంటి సింపుల్ అది పట్టుకారు. ఎందుకు కావాలి మళ్ళీ మనం మగ్గిన తర్వాత చూద్దాం. కింద ఉంది మూత దాన్ని. నిన్న ఏం ముట్టుకుని మళ్ళీ అంత అది ముట్టుకున్నారా? అక్కడ ఉంది మూత. అదే ఫస్ట్ది కింద. ఇంకా వంగాలి, నడువులే వంగట్లే ఫ్రిడ్జ్ లో చూడడానికి. సెల్లు అసలు సిమ్ లో పెట్టాడు, మాడిపోయింది. లేదు సిమ్ లో లేదు, హైలోనే ఉంది, మీడియం. ఇంకా కొంచెం స్లోగానే మగ్గుతుంది. ఆకలిస్తుందా? ఒక్క వంట చేయడానికి నెత్తికి ఎక్కువ ఏం మడవ లేకుండా నేను అడగకుండా చేసిన. ఇది ఏదో ఇచ్చినా కానీ ఇది ఏమంటుంది తెలియదు. ధనియా పౌడర్ ఇప్పుడు వేసేయచ్చా మరి? ఇది తెలియదు, నేను ఎప్పుడు వేయను కదా. వేయకండి మరి, వద్దులే మీరు వేయనప్పుడు ఎందుకు? ఏమన్నా నా స్టైల్ నాది, మీ స్టైల్ మీద. కొత్తిమీర ఆడబెట్టిన ఫ్రిడ్జ్ పైన. కొంచెం గ్రేవీగానే ఉంచుతాను, ఎందుకంటే కలుపుకోవడానికి. మధ్యాహ్నం ఎక్కువ గ్రేవీ అనేది. దీవెన్ సౌండ్ తగ్గివా. ఫైనల్గా కొత్తిమీర. అయిపోయింది మన చికెన్ అయితే అయిపోయింది ఉడకడం. ఇంకా ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చూడటమే. మా ఉమ్మ తిందే టేస్ట్ ఎలా ఉందో. మీకు నచ్చితే ఓకే, మీరు వండుకోవచ్చు. నాకు నచ్చలేదు, నేను అట్లా చెప్పను. నేను చేసిన సరే, బాగాలేకపోతే బాగాలేదు అంతే.
ఐఎమ్ జెన్యూన్. ఓకే అండి, చికెన్ అయితే చేసుకున్నారు. టేస్ట్ అదే ఆనియన్స్ సూపర్ గా ఉంటుంది. ఆనియన్ కట్ చేయాల్సింది. ఈసారి చికెన్ బాగా కుదిరితే ఇంకా పిల్లలకి మా వారికి మా ఆయనే వండుకుంటాడు. ఒక వెజ్ కూర నేను వండుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి నేను చేసిన రసం మా దియన్ బాబుది. వెజ్ ఇలాంటివి చూపించద్దు, మాదంతా నాన్ వెజ్. టేస్ట్ కూడా ఇక్కడే చూసి మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఇది మార్నింగ్ వండిన అన్నమా? అవును, ఏడన్నా వండినా. ఎట్లా చల్లారాకి తింటారు కదా. అది ఇంత చల్లారాకి ఇప్పుడు అన్నానికి వంక పెడతారా? అన్నం వేడిగా లేదుగా, అందుకే నాకు టేస్ట్ లేదు. జెన్యున్ చెప్తారు మా ఆయన, నేను ఉండేవి బాగుంటాయి, బాగుంటాయి తక్కువ. సూపర్ డన్. మంచిదే కదా, మంచిగా వంట నేర్చుకుంటే టక్ టక్ తెచ్చుకొని చేసేసుకోవచ్చు. ఇంకా చాలా బాగుంది. మరి ఏమైనా వచ్చింది.